Viraj Garu, but firstly, I didn't get a chance to congratulate you, but great work on thank you brother and congratulations for the success. Yeah, ee Maya Petika gurinchi and just ordinary entertainment మీ ఫ్యామిలీ ప్రొడక్షన్ అయిపోయింది. Can you tell us something about that please? హాయ్ అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన మిత్రులకి అలాగే మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ బ్రదర్. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఇలా మీతో ఇంటరాక్ట్ అవ్వాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మాకు ఇంత లవ్ చూపించి థ్యాంక్ యూ బ్రదర్ని సక్సెస్ చేసినందుకు. అభి అండ్ ప్రియా ఆల్సో ఈస్ హియర్. మేము ఎప్పుడూ మర్చిపోం మీరు మా మీద చూపించిన ప్రేమ, అండ్ అదే ప్రేమ సపోర్ట్ వల్ల నౌ వీఆర్ హియర్ విత్ అనదర్ మూవీ, వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ మాయా పేటిక. సో నాకు తెలిసి మన లైఫ్ మన చేతుల్లో కన్నా ఇదిగోండి దీని చేతుల్లోనే ఎక్కువ ఉంది. సో మీకు తెలుసు మాయా పేటికలో బోల్డ్ అని విశేషాలు ఉంటాయి, అలాగే మా మాయా పేటికలో కూడా బోల్డ్ అని కథలు, బోల్డ్ అని క్యారెక్టర్స్, అలాగే బోల్డ్ అని ఎమోషన్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి అంతకన్నా ఎక్కువ నేను ఇప్పుడు చెప్పలేను. ఇందులో నేను అలీగా మీ ముందుకు రాబోతున్నాను. నేను చాలా ఇష్టపడి చేసిన క్యారెక్టర్ అండి, ఏ స్మాల్ టౌన్ ముస్లిం బాయ్. సో ఐ లవ్డ్ ఇట్ అండ్ డెఫినెట్లీ మీ అందరికి కూడా నచ్చుద్ది. అండ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ రమేష్ గారు, ఐ వాంట్ థ్యాంక్ హిమ్ సో మచ్. తను డైరెక్టర్ కన్నా హీఈస్ లైక్ మై బ్రదర్. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ అదిగోండి ఇంకొక బ్రదర్ మా ప్రొడ్యూసర్ గారు పెద్దన్న. సో ఆయన ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉంటాడు ఏం చెప్పినా సరే. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక కొత్త ప్రొడ్యూసర్స్కి ఇలా కంటెంట్ ఉన్న సినిమా చేయడం అన్నది దాంట్లోనే తెలుస్తుంది ఆయనకి సినిమా మీద ఎంత ప్యాషనో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ మా డిఓపి సురేష్ గారు ఈజ్ అ డార్లింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ అండి. వి పుట్ ఆల్ ద ఎఫర్ట్ అండ్ డిడ్ దిస్. అలాగే ఈ సినిమాలో చాలామంది ఉన్నారు, సునీల్ అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు, పాయల్ అండ్ రజత్, శ్యామ్ల గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ దేర్ సో మెనీ యాక్టర్స్. అండ్ ఆశ్రా, సిమ్రత్ హియర్. ఆశ్రా లేకపోతే అలీ లేడు, అలాగే సిమ్రత్ లేకపోతే ఆశ్రా లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి అంత బాగా చేసింది. థ్యాంక్ యూ సిమ్రత్. అండ్ థ్యాంక్ యూ ప్రియా ఫర్ బీయింగ్ హియర్ టుడే. Thank you so much. So this is how we promote the movie. I'm going to use my Maya Petika to give my speech in Telugu. So I'm really sorry if I'm going to say something wrong. Please, it's my first time trying to speak. So first of all, andarki namaskaram. ఈ రోజు ఇలా మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for making this event even more special. Coming to the important part, Maya Petika. Perlo unnate idi oka magic box for real. Indulo anni emotions unnayi. So I really want to thank my director Ramesh Garu and my producer Sarath Garu for believing in me. And I think this is one of the cutest performance I've ever done. So thank you so much for believing in me. Also, this is my first movie in just entertainment, just ordinary entertainments, but this is not my last movie, okay? Do you promise me? So yeah, and last, thank you so much, Ashwin, for being such an amazing co-actor. Yeah, that's it. Thank you so much. All right, so let's see how well you know your co-star. Oh, okay. Let's try. Yeah. Ashwin garu baga vaade app enti phone lo. App? He's always on which app? I think it's Instagram for everyone. Do you think so? Do you agree? Instagram? Is that right? Okay. And actually WhatsApp more than Instagram. Okay, so that's wrong. Same question to you about her. Adi kuda app e kada. So adi kuda app e, right? Yeah. So that's wrong. Tanu ee app ekku vaadutadi phone lo. తనైతే నాకు తెలిసి ఇన్స్టాగ్రామే, ఎందుకంటే ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. Yeah, no doubt. Instagram. Is it Instagram? I get a point. Yes, you get a point. 24 గంటల్లో సిమ్రత్ ఎన్ని అవర్స్ ఫోన్ లో ఉంటుంది?
లెగిసి ఉండేది పడుకునేది ఒక 7-8 hours. సో ఐ థింక్ ఒక In 24 hours, how many hours are you on phone? 12 hours I guess. 12 hours on phone. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. Simrat, is it 12 hours? No, I don't want to accept it. అంటే అందాజగా ఎన్ని గంటలు ఉంటారు మీరు ఫోన్ లో? I think everybody is on phone for some or the other reason. 12 hours. So no. I think I'll go with 6 maybe. Maybe, yeah. మీరు చెప్పండి ఇప్పుడు అశ్విన్ ఎన్ని hours ఉంటాడు ఫోన్ లో? He's not much on phone. Yeah. Oh, very nice. He's much of a performer. Instagram లో అశ్విన్ ఎవర్ అకౌంట్ ని దాన్ని ఏమంటారు, స్టాక్ చేస్తుంటారు. యా, that I've never seen. అందాజ ఎవరు ఏ that I think you should ask his whatever. ask his whatever. I don't have anyone. Ask his whatever ఏదో. I know this answer. I'm sure he's gonna get scoldings from his. Okay. I'll be very honest. అంటే యాక్టర్గా ముందున్న వరకు అమ్మాయిని చూసేవాడిని బానే. ఓకే. సో నవ్ ఐ థింక్ మోస్ట్లీ డైరెక్టర్లు వెనకాల పడ్డాను కాబట్టి డైరెక్టర్స్ ని ఎక్కువ స్టాక్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో డైరెక్టర్స్ ని స్టాక్ చేస్తున్నాడు అశ్విన్. అండ్ షీ ఎవరిని స్టాక్ చేస్తుంది అనుకుంటాం? షీఈస్ రియలీ అబ్సెస్డ్ విత్ హర్ సెల్ఫ్. సో వీడియోలు టిక్ టాక్ లు చేసుకోవడం సరిపోతుంది. నన్ను ఎవరు స్టాక్ చేస్తున్నారని వాళ్ళని స్టాక్ చేస్తుంది. Great answers. Lovely having you both here on this event. Thank and you so all the much. best for Maya Petika. You both look fantastic together. Thank you. Looking forward. Thank you so much. All the best. Can we take a selfie here? Yes, you can. But you have to lift him and do that. Okay, we have to take with this Maya Petika. Okay, fine. No, ikral ra. Thank you so much. ఈ దండతో ఎట్లుంటుందో తెలుసా? హలో సునీల్ గారు, బాగున్నారా సార్? బాగున్నాను సార్. మాయాపేటిక అంటే ఫోన్ హీరో అని చెప్పారు సార్. అక్కడే డిఫరెంట్ 100 marks కొట్టేశారు. అయితే మీరు ఈ సినిమాలో ఫోన్ తో బాధపడ్డారా, లేకపోతే ఫోన్ మీకు మీ సినిమాలో హెల్ప్ చేసిందా, ఏంటి సార్? అది ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే మీరు సినిమాలో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. నా పేరు నెక్లెస్ గోల్స్ నారాయణ. నెక్లెస్ గోల్స్ నారాయణ నా పేరు ఈ సినిమాలో. నేను వాచ్మెన్ క్యారెక్టర్ నాది. అలాగే మా ఫ్యామిలీ ఇది. వావ్. నా లైఫ్ని ఈ హీరో వచ్చి కలిసాక, అంటే సెల్ ఫోన్ వచ్చి కలిసాక, అంటే ఇప్పుడు మనకి సెల్ ఫోన్ మనం కొన్న తర్వాత ఎప్పుడైనా మీరు అందరూ జీవితాల్లో ఏదోటి చేంజెస్ డెవలప్మెంట్స్ అన్ని జరిగి ఉంటాయి కదా, అలా నా లైఫ్లో ఏమి చేంజెస్ జరిగినాయి. ఓకే. సో అలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ అనమాట మీది. చాలా ఇంట్రెస్టింగ్ అండి. యాక్చువల్గా జస్ట్ ఆర్డినరీ అని పెట్టినట్టున్నారు పేరు, కానీ ఇది ఎక్స్ట్రాడినరీ మూవీ అండి చెప్తున్నారు. అలాగే నాకు ఫస్ట్ ఇదంతా నా క్యారెక్టరు, నా ఇది వదిలేండి. ఎప్పుడైనా ఏదైనా ఉన్న ఒక 10 మంది వచ్చి మనకు క్యారెక్టర్ చెప్తే అందులో బెటర్గా ఉన్న క్యారెక్టర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం జనరల్గా. కానీ నా క్యారెక్టర్ చెప్పడానికి నా క్యారెక్టర్ ఒకటి చెప్తే చాలు, ఎవరికైనా జనరల్గా చెప్పరు. తను నాకు రమేష్ మొత్తం నాకు చెప్పినప్పుడు స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్పాడండి. నేనైతే అంటే మీరు రేపొద్దున చూస్తారు కదా, చాలా ధైర్యంగా చెప్పగలను ఈ మాట. నేనైతే అసలు ఇలాంటి కథ మీద నేను పుట్టాక టిల్ నౌ ఇప్పుడు దాకా నేను సినిమా ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి పెర్సెప్షన్లో ఇలాంటి కథ అంటే మీరు కొత్త కథ కావాలి, కొత్తగా చేయాలి, ట్రెండీగా చేయాలి, కొత్త కథ కావాలి, ఏదో కొత్త న్యూ ఉండాలంటున్నారు కదా. ఇది అసలు టూ మచ్ న్యూలో కూడా టూ మచ్ న్యూ. ఇది నేను అంత లైక్ చేశానండి స్టోరీని. సో నేను కూడా మీ అందరితో పాటు సినిమాలో చిన్న క్యారెక్టర్ యాక్ట్ చేసినా మళ్ళీ ఎప్పుడు చూస్తానా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూస్తానా అనే అంత యాంగ్జైటీ ఉంది. ఈవెన్ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా నా పోర్షన్ చూసి మిగతా పోర్షన్ చూడాలని అనిపించి లేదు నేను చాలా రోజులైంది ఆడియన్గా కిక్ మిస్ అయిపోయాను. ప్రతి సినిమా నేను వెళ్ళిపోయి ఏం చేస్తానంటే నవేడేస్లో అదొక మనకి చాలా పాపం ప్రాబ్లం అందరికీ ఏంటంటే వాళ్ళ ఇది తలరాత. మనం సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు మా టైంలో అయితే టికెట్ కొనుక్కున్న తర్వాత బ్యానర్ కాడి నుంచి ఎగ్జైట్మెంట్ ఉండేది, నెక్స్ట్ ఏంటి అని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వద్దనుకున్నా మన సెల్ ఫోన్లోకి ఆ సినిమా గురించి ఇన్ఫర్మేషను చిన్న బిట్స్ అవి వచ్చేస్తున్నాయి. సో మనం డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు కూడా తెలిసిపోయే చూడటానికి వెళ్తున్నాం. సో మీరు అందరూ దయచేసి ఈ సినిమా ఇంకే సినిమా అయినా దాని గురించి ఏం తెలుసుకోకుండా మీకు ఇష్టమైతే వెళ్ళి చూడండి. అప్పుడు మీరు కిక్ మేము ఇంతకుముందు
మా టైంలో కాలేజీలో చదువుకున్నప్పుడు సినిమా చూసినప్పుడు ఏ కిక్ ఫీల్ అయ్యాం, మీరు అంత కిక్ ఫీల్ అవుతారు. మీరు పెట్టిన డబ్బులకి 200% న్యాయం జరుగుతుంది. సో ఇలాంటి కొత్త సినిమాలు ఎంకరేజ్ చేయండి. మీరు అనుకున్నట్టు ఇంకా కొత్తగా రావడానికి, చాలా సినిమాలు రావడానికి అది నాంది పలుకుతుంది. అలాగే శరత్ గారు, తారక్ గారికి ఈ సినిమా ద్వారా వీరు ఈ సెల్ ఫోన్ దీని మీద సినిమా చేశారు కాబట్టి ఈ సినిమా ద్వారా వీరు ఒక పెద్ద సెల్ ఫోన్ కంపెనీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ సార్. సునీల్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. మీరు మీ రియల్ లైఫ్లో ఫోన్లో ఎక్కువ ఏం సర్చ్ చేస్తారు? అలాగని లేదండి. ఫస్ట్లో నేను ఫోన్ వచ్చినప్పుడు, కొత్తగా ఇంటర్నెట్ వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు, నేను ఎప్పుడన్నా ఇలా ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు, అంటే బాగా బిజీగా ఉండేది. ఆ షూటింగ్ నుంచి బయలుదేరి ఫంక్షన్కి వచ్చేయాలి. అప్పట్లో ఏదైనా జోకులు చెప్పండి సార్ అనేవారు. అప్పుడు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఆ టైంలో, అంటే ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి బస్ స్టాప్ జోక్స్, బార్ జోక్స్ ఇలా కొట్టివ్వండి నాకు వచ్చిన ఇంగ్లీష్లో. ఆ జోక్స్ 4-5 ఉండి, ఆ ఇంగ్లీష్ నాకు ఒకలాగా అర్థమయ్యేది, నాకు ఒక జోక్ ఫామ్ అయ్యేది. దాని నుంచి అదే జోకో నేను చెప్పేది జోకో నాకు తెలియదు, కానీ ఇది నాకు జోక్ వచ్చేది. సో అది వచ్చి స్టేజ్ మీద చెప్పేసి ఏదో పెద్ద నా క్రియేషన్ లాగా మేనేజ్ చేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. నా స్టేజ్ మీద మేనేజ్ చేయడానికి అప్పట్లో ఉపయోగపడింది. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఏది నాకు చేతిలో లేదండి. ఇప్పుడు నా ఫోనే నన్ను డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఫోన్లో టెంగ్ అని ఒకటి వస్తుంది మెసేజ్, ఇదేంటి అని చెప్పి నొక్కుతాం. సో నౌ వీఆర్ నాట్ ఆపరేటింగ్ ద ఫోన్, ఫోన్ ఈజ్ ఆపరేటింగ్ అస్. నిజమైతే లవ్లీ సార్. నేను నా లైఫ్లో సెల్ ఫోన్ వచ్చినప్పటికీ లేనప్పటికీ ఒక పెద్ద వ్యత్యాసం తెలుసుకున్నానండి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక నా చేతిలో అన్ని కెమెరా, ఫోను, మెయిల్స్, లెటర్స్, ఇంకా ఇదే లైఫ్. ఈ రోజున మనం ఏదైనా ఎప్పుడైనా ఎవరన్నా మనకు తెలుసు హాస్పిటల్లో జాయిన్ అయినా, ఐసీయూలో ఉన్నా, వాళ్ళ పక్కన ఫోన్కి పర్మిషన్ ఇస్తారు, కానీ వాళ్ళ అమ్మ నాన్న కూడా పర్మిషన్ ఇవ్వరు ఐసీయూలో. సో ఇది అంత ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. నా ఫీలింగ్ ఏంటంటే, నా ఫోన్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఏం తెలుసుకుంటున్నానంటే, ఈ ఊర్లో ఉన్న, ప్రపంచంలో ఉన్న మొత్తం అందరి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బ్రెయిన్లో పెట్టుకుంటున్నాను. నా గురించి మటుకు నాకేం తెలియట్లా. నా గురించి ఆలోచించుకునే టైం నాకు ఎప్పుడు దొరకట్లా. ఇంతకుముందు ఫోన్ లేనప్పుడు నా గురించి నేను ఆలోచించుకుని నా నెక్స్ట్ యాంబిషన్ ఏంటి, దానికి ఏం చేయాలి, ఏం కష్టపడాలి, ఏదైనా డైలాగ్ పేపర్ ఉంటే సెట్లో కూర్చుని సొంతం ఆ సీన్లన్నీ అలాగే వచ్చినాయండి. అవునవును. ఎలా అంటే సీను వైట్లతో డిస్కస్ అనే ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే ఈ లోపు అసిస్టెంట్ వస్తాడు. ఇప్పుడైతే సార్ ఫోన్ వచ్చింది సార్. అలాగా మన లైఫ్ని ఫోనే కంట్రోల్ చేస్తుందండి. మనం ఫోన్ కొనటం వరకే మన బాధ్యత, తర్వాత ఆవిడే చూసుకుంటుంది మన పని అంతా. లవ్లీ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ మీరు జోకులు చూసి మాకు చెప్పారు. నేను ఆవిడ అంటానికి, ఆయన అంటానికి ఒక రీజన్ ఉంది, చెప్పనా? ఆవిడ అంటానికి ఎందుకంటే ఆదిశక్తి మాతే. ఆవిడ అంటానికి రీజన్ ఒకటి ఉందండి. ఫోన్ ఆవిడే అంటాను నేను. ఎందుకంటే అంటే ఒక ఆడ మనిషి మగవాడు అవ్వగలరు, కానీ ఒక మగవాడు ఆడది అవ్వలేడు. ఇంకో ఆడ మనిషిని పెళ్లి చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు అన్నీ మనకి. సో అందుకు ఆవిడే నాకు మట్టికి సెల్ ఫోన్ ఆవిడే. ఆవిడే అంటే మాత. మీరు ఆవిడంట హీరో. ఈయన బాధ ఒకటి సార్, నేను హీరో అని. ఎందుకంటే ఆయనే నడిపిస్తున్నాడు, ప్రపంచం మొత్తం ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన పెర్సెప్షన్ ఆయన అలాగే అనుకోమనండి. మా పాయింట్ ఆఫ్ వ్యూ అందరం అప్పుడు ప్రపంచంలో ఆయన ఒకళ్ళే బతికినట్టు కదా, ఆయనలాగా మేము కూడా అనుకుంటే పర్ఫెక్ట్ సార్. మేము కూడా బతకాలిగా. అందుకు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఒకటి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఒకటి. చాలా బాగా చెప్పారు సార్. మీ ఆవిడ గురించి సార్? మా ఆవిడ గురించి అంటే మా ఆవిడ గురించి అభిప్రాయం చెప్పమంటారా, ఆవిడ మాట్లాడమంట? అంటే మీ ఆవిడ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఆవిడకి ఇస్తే. శాంత. ఆవిడ చాలా అంటే అంత గ్యాప్ ఇవ్వద్దు సార్. మా ఆవిడ చెయ్యి పెద్దది, కొంచెం ఏదన్నా వస్తువు తీసుకోవడానికి. నా చెయ్యి కొంచెం చాలా చిన్నది, పాకెట్ మీద అలాగా కంట్రోల్ చేసుకునే ఉండే నా చెయ్యి. సో ఇంక మీకు అర్థమైందిగా? అర్థమైపోయింది సార్. యాక్చువల్లీ అందరికీ నమస్కారం. సారీ, ఒక చిన్న కరెక్షన్. ఇందాక నుంచి ఈ హీరో నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ మారిపోయింది, మన అందరి లైఫ్. యా, మన అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాం అందులో, రైట్? మీరు నా అన్నారులేండి. ఓకే, జోక్స్ ఏ పార్ట్. ఎనీవే, నిజంగా అంటే ఫోన్ లేకుండా అయితే ఇవాళ రేపు లైఫ్ అసలు ఊహించలేము. ఎనీవే, అండ్ తెల్లారు లేచి ఫస్ట్ కళ్ళు తెరిచి పట్టుకునేది మనం ఫోన్, రైట్? అబ్సల్యూట్లీ. ఫోన్ గురించి ఎవరికెవరికి ఏమేం థాట్స్ ఉన్నాయో, డిఫరెంట్ థాట్స్, దానికంటే ఒక స్పెషల్ ఎమోషన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ మాయాపేటిక ద్వారా. సో దట్ ఫర్ ష్యూర్ ఐ కెన్ సే దట్. అంటే మనం రెగ్యులర్ గా చూసేటువంటి ఫోన్ గురించి చాలా విషయాలు సునీల్ గారు కూడా చెప్పారు, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, మనకి కొన్ని ఫీలింగ్. బట్ వాటన్నిటికంటే కూడా
యూ విల్ గెట్ టు నో డిఫరెంట్ మీనింగ్. ఓకే ఓకే. సో మీ లైఫ్లో ఫోన్ వచ్చిన తర్వాత మంచికి మారింది లైఫ్, అంతేనా అని అనుకోండి. ప్రస్తుతానికి సినిమా చూసిన తర్వాత బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి. అండ్ పిల్లల గురించి, మీ పిల్లల జీవితం కూడా మారిందా? మా పుష్ప గడు మాడతాడు. పుష్ప ధర పుష్ప ఫోన్ గురించి మాట్లాడి. నీ దగ్గర ఫోన్ ఉందా? మీ డాడీ నాన్న ఫోన్ అలౌ చేస్తాడా? నువ్వు ఆడుకుంటావా? ఏం చూస్తావు ఫోన్లో ఎక్కువ? నాన్న లేకపోతే ఫోన్ చూస్తా, ఒకవేళ అందరూ ఉంటే బయటకు వెళ్ళి ఆడుకుంటాను. అందరు ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఆడుకుంటావు, లేకపోతే బోర్ కొట్టిందంటే ఫోన్ పట్టుకుంటావు. అది మంచిదా, లేకపోతే బయట ఫ్రెండ్స్ తో ఆడుకోవడమే మంచిదంటావా? బయట ఆడుకుంటేనే బాగుంటుంది. వెరీ నైస్. సో ఈ సినిమాలు నటించడం ఎలా అనిపించింది? సినిమాలు నటించడం ఎలా అనిపించింది? బాగుంది అనిపించింది, అందరు బాగా అప్రిషియేట్ చేశారు. అవునా? ఇక సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. చెల్లినా అక్కనా? చెల్లె. చెల్లె. నువ్వే అన్నలా ఉన్నావు. చెల్లెకి చెల్లెకి నాన్న హాయ్ చెడి తల్లి. హలో. నువ్వు కూడా ఫోన్ వాడతావా? కార్టూన్స్ అవన్నీ చూస్తావా, లేకపోతే ఆడుకుంటావా అన్నయ్యతోని? ఓన్లీ ఫోన్. ఓన్లీ ఫోన్. అది కరెక్టా రాంగా? అది కరెక్టా రాంగా? కరెక్టే. హీరో కాబట్టి కరెక్టే. ఎస్. యా నాన్న చెప్పు నాన్న, మాయాపేటికలో నటించడం ఎలా అనిపించింది? సో మాయాపేటికలో అందరు పిల్లలు ఫోనే స్వర్గం. ఫోనే సర్వం. స్వర్గం. స్వర్గం అన్నా ఫోనే స్వర్గమా? ఫోనే స్వర్గం. నిజంగా అలానే అయిపోయింది నాన్న, చాలా బాగా చెప్పావు. నువ్వు ఎండ్ చేసేవరకు ఈవెంట్ అయిపోతామో అని భయం అయింది, కానీ తొందరగానే చెప్పావు. సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యామిలీ సార్. సినిమా కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ శ్యామల గారు. అండ్ పుష్ప తగ్గదలే. సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మేయర్ మల్లీశ్వరి గారు ఇక్కడ ఉంటే కార్పొరేటర్ పృథ్వీ గారు రారు, ఆయనకి భయం. మేయర్ ఎవరు, కార్పొరేటర్ ఎవరు? అది చెప్పండి మేడం. మేయర్ నేనే, కార్పొరేటర్ గారు మన పృథ్వీ గారు. అదేంటి హిమజ గారు యాక్టర్ గా తెలుసు, మేయర్ ఎప్పుడయ్యారు? అలా అయిపోతాం అంతే, మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఈ సినిమా గురించి ఇవేవో ఎరుగుతున్నాయి సార్. ఓకే సారీ అండి. సో ఈ సినిమాలో మీరు మేయరా? ఓకే. అండ్ కార్పొరేటర్ గారు మా పృథ్వీ గారు. రైట్ రైట్ మేడం, వెరీ గుడ్. సో ఈ సినిమా గురించి మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఫోన్ హీరో ఏంటండి సినిమా గురించి, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు అండ్ శరత్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. నాకు ఎప్పటి నుంచో మంచి మెచ్యూర్డ్ రోల్ చేయాలి అని ఒక కోరిక ఉంది, అది ఈ సినిమాతో తీరింది. ఇట్స్ వెరీ గుడ్ రోల్ అండ్ పవర్ఫుల్ రోల్ అనమాట. ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే పాయింట్, మొబైల్ లేకుండా ఎవరున్నారు? చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఈరోజు టైం పాస్ అయినా, వర్క్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోన్ లేకుండా నడవట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే పాయింట్ ఈ సినిమా. సో తప్పకుండా రిలీజ్ అయినప్పుడు అందరూ చూడండి అండ్ మీరే చెప్పాలి. ఆల్ ది బెస్ట్ అండి. హిమజ గారు జనరల్ గా మీరు ఫోన్ బాగా ఎక్కువ వాడతారు, నాకు తెలుసు. నీకు ఎలా తెలుసు? అంటే ఎప్పుడు చూసినా మీరు ఫోన్ లోనే ఉంటారు కాబట్టి, బర్త్డే ఇన్విటేషన్స్ కూడా ఫోన్ లోనే పంపిస్తున్నారు కాబట్టి, ఫోన్ ఒక కొత్త ఫోన్ కొనాలి అని అంటే దాంట్లో ఎలాంటి ఫీచర్ చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా చాలా బాగుండాలి, సెల్ఫీస్ బాగా రావాలి, ఇన్బిల్ట్ ఫిల్టర్స్ ఉండాలి. ఇన్బిల్ట్ ఫిల్టర్స్ ఉండాలి, ఎందుకంటే అందంగా కనపడాలి కదా ఫోన్ లోనైనా. ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ అందంగా. ఓకే. ఏ ఫీచర్ ఫోన్ లో వేస్ట్ అంటారు? అంటే మీరు అసలు వాడని ఫీచర్ ఏంటి ఫోన్ లో? మీరు ఎంత వాడారో టైమింగ్ చూసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటది కదా, అది వేస్ట్. అది చూసినంత మాత్రాన్ని ఎవరు కంట్రోల్ అవుతారు? ఎవరు కంట్రోల్ అవుతాడు? పెడతాడు ఇన్ని గంటలు వాడావు, అన్ని గంటలు వాడావు. బట్ జనరల్లీ ఫోన్ మీ జీవితంలో ప్లస్సా లేకపోతే మైనస్ అని ఇప్పుడు అనిపించింది? నాకు భయంకరమైన ప్లస్. బీయింగ్ ఇన్ యునో ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, యూట్యూబర్ ఆల్సో నేను. సో నాకు చాలా పెద్ద ప్లస్ అది. ఓకే. చాలా మంది ఏంటంటే ఇంకా అది మితంగా వాడితే, పనికి వచ్చేంత వరకు వాడితే అది చాలా మంచిది. ఏమంటారు, అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అలా కాకుండా. వెరీ ట్రూ. అండ్ యూట్యూబ్ లో మీరు బాగా ఎక్కువగా సర్చ్ చేసేది ఏంటి యూట్యూబ్ లో? ట్రెండింగ్ సాంగ్స్. ట్రెండింగ్ సాంగ్స్ పాడతారా, జస్ట్ వింటారా? వింటా, వాటికి మళ్ళీ రీల్స్ చేయాలి కదా. ఏం పాడతా అంటారేమో అని అనుకున్నాం, మళ్ళీ మిమ్మల్ని పాడిపోయాలి. బట్ లవ్లీ హిమజ గారు, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ అఫ్ కోర్స్ మీది అండ్ పృథ్వీ గారి జోడీ ఎలా పర్ఫామ్ చేస్తుందో మేము అందరం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అదే సార్, పాయల్ రాజ్పూత్ గారు అండ్ రజత్ గారు స్టేజ్ మీదకి వస్తున్నారని మెసేజ్ వచ్చింది. సార్ మ్యాజిక్ ఏంటంటే వాళ్ళు వచ్చేసారు సార్. హాయ్, వెల్కమ్ పాయల్ గారు. హాయ్, వెల్కమ్ రజత్ గారు. రైట్, సో మీ లైట్స్ ఆన్ ప్లీజ్. లైట్స్ ఆన్.
గట్టిగా చెప్పండి మా పాయల్ రాజ్పూత్ అండ్ రజత్ గారికి. ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. సో పాయల్ గారు, ఈ ఫోన్ ఈ సినిమాకి హీరో అంటే నమ్మలేదు, బట్ మీరు హీరోయిన్ అంటే ఇప్పుడు నమ్మేస్తున్నాం అండి. మీకోసం సినిమా చూసేస్తాం. థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ ఆనర్. మీరు హీరో, నా హీరోయిన్. వావ్, హీరోయిన్ హీరో హీరో. వెరీ నైస్ సార్, అద్భుతంగా ఉంది ఈ జోడి. అండ్ పాయల్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ దిస్ మూవీ అండ్ ఈ ఫోన్ తోని ఏంటి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మూవీలో? యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ విత్ దిస్ ఫోన్. దిస్ ఫోన్ అంటే ఫోనే కథ నడిపించింది అని చెప్పారు మరి. It was there in my hand all the time. And to be very honest, to everybody, first and foremost, andarki namaskaram. Hello Naro. Come on guys, show me some sort of energy. Woo! Now I can feel the vibe. So, what to say? I'm again back on this stage with another beautiful story, with another movie release, that is Maya Petika. But there's one thing that is consistent and, remains unchanged. That is my audience, my fans. Wow. Their constant support and their unconditional love. So the family keeps growing. Thank you so much. Andarki, thanks Chepali. మీరు లవ్ చూస్తుంటే, మీరు సపోర్ట్ చూస్తుంటే నేను చాలా చాలా కంప్లేసెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ. I just want to give all credit to my director who is sitting right here and smiling, looking at me. He's a brilliant man. These kind of movies, movies like Maya Petika, they are very well researched and very thoughtful concept. Absolutely. And I think it is, I feel like it's once in a blue moon opportunity for every actor to be part of such extremely, different sort of cinema, different concept. So everybody would be, love to be part of such sort of content. And thank you so much, Ramesh Garu. And I'm sure this is not our first and last collaboration. Would love to work with you again and again. Your approach towards work is so calm and composed. I have noticed that, and too much to learn from you. You're an amazing man. Agli movie pakki hai? Promise hai? ठीक है. अगली मूवी in the अगली 10 मूवी कंफर्म है. And Sharad Garu, man of few words, lovely working with you. I gained 2 friends for rest of my life. Thank you. Lovely Payal Garu, if I may ask, what is the most used app on your phone? अरे ఏ యాప్ బాగా ఎక్కువ వాడతారు? It's Instagram. I'm very much addicted to phone, and to be very honest, I'm suffering. Okay. It's really not that easy. Like, I'll tell you, I don't know. Whenever I wake up in the morning, the very first thing, I just take my phone, in my hand, and just start scrolling Instagram, Twitter, everything, which is really not good in a way, Yeah. Selfies were the only Instagram, Twitter, social media. We are being like so hooked with all these things, which is really not good. We have forgotten somewhere like how to live our life now. My mom was sitting next to me and I was like, Instagram, oh, tomorrow is my event. So, Mama, I'm just searching, I'm Googling and everything. And she was like, you're avoiding me. It's become a way of life now. I felt so bad when she said these words to me. I was like, okay, Mama, I just keep it aside and I'll spend time with you. Very good. दुख पर क्या करें, जिएंगे. But क्या करें, सबके घर में वही प्रॉब्लम है. But lovely having you, Payal Garu, on stage. Director Ramesh Garu, మాట్లాడేందుకు కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్లీ వీళ్ళందరినీ ఇలా హ్యాపీగా ఉంది నాకు. నా క్యాస్ట్ అంతా మొత్తం స్టేజ్ మీద ఉన్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. వి స్టార్టెడ్ అవర్ ఫస్ట్ ప్రొడక్షన్ ఇన్ జస్ట్ ఆర్డినరీ విత్ థ్యాంక్ యూ బ్రదర్. అది థియేటర్కల్ రిలీజ్ చేయలేకపోయాం ఆ టైంకి, కోవిడ్ కాబట్టి. అనసూయ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ దిస్ ఈవినింగ్. వి స్టార్టెడ్ అవర్ ఫస్ట్ ప్రొడక్షన్ విత్ యూ అండ్ దెన్ Maya Petika now. Maya Petika, మీరు చూసినట్టు ఇట్స్ అ న్యూ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ అ సెల్ ఫోన్. మీ స్మార్ట్ ఫోన్లో ఏ అయితే ఫీచర్స్ ఉన్నాయో ఈ సినిమాలో కూడా మంచి విజువల్స్, మంచి సాంగ్స్, మంచి కామెడీ సీన్స్. ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్. ఇట్స్ స్మార్ట్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. జోక్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో థ్యాంక్స్ Sharath and Tarak for believing in this script. And I thank the entire cast, my crew, my direction department, Vamsi Kaka, Shreyas Media, everyone for this evening. Thanks a lot. Thank you so much, sir. And Sharath Garu, మాట్లాడదు సార్.
హలో ఎవ్రీవన్. మేము ప్రతి సినిమా మీలాగే ప్రతి సినిమా చూస్తూ ఉండేవాడిని ఎవ్రీ ఫ్రైడే. కానీ నేను కూడా ఒకరోసారి సినిమా తీద్దాం అని చాలా రోజుల నుంచి అనుకున్నాను. కోవిడ్లో థ్యాంక్ యూ బ్రదర్ ద్వారా ఒక కొత్త చిత్రాన్ని, ఒక కొత్త కథగా మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఇచ్చిన ధైర్యంతో రెండో సినిమాకి జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ మాయాపేటకి నిర్మించడం జరిగింది. ఇది ఒక సెల్ ఫోన్ బేస్డ్ కథ. ఈ చిత్రంకి సహకరించినందుకు మా నటీనటులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా డైరెక్టర్ రమేష్ రాబర్తి, అలాగే ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణమైన శ్రేయాస్ మీడియా అండ్ వంశీకాక, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనలీ కెన్ వి హ్యావ్ అనూస్ యువర్ టాకింగ్ ప్లీజ్. నేనే ఫైనలా? యా. Anusuya, and all the best to the whole team of Mayapetika. Really looking forward. Unboxing event indartho samaptam. Thank you so much and wishing the whole team all the very best once again. Thank you so much media and thank you so much people. Cell phone charging పెట్టుకుంటే అయిపోతుంది. అరే మా ఫన్నీ గారు కూడా చేశాడు పాపం. ఫనీ పాపం అప్పటి నుంచి బరువు మోస్తూ. నీ లైఫ్ లో ఫోన్ వాల్యూ చెప్పు. తెలిసింది వాళ్ళ వాల్యూ మోసి. అందరు ఒకసారి ఆగాలంట. ఒక్కసారి అట్లా ఆగదు. ఒకసారి నువ్వు చెప్పు, వినపడుతుంటది మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ గారు ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఫోన్లో ఉండి ఎంత బరువు మోసానో అంత మంచి క్యారెక్టరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, ఇటు అదే. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాస్ మీడియా.